హలో ఇన్వెస్టర్స్, 2026లో ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ బెటరా, ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ బెటరా? చాలామంది ఫ్లాట్లో పెట్టాలా, ప్లాట్లో పెట్టాలా, డబ్బులున్నాయి ఇక్కడ పెడితే బెటరా, అక్కడ పెడితే బెటరా? దీనికి ఒక క్లారిటీ ఇస్తున్నాను మీకు. ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన వాళ్ళు ఎవరు, లేదా ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ది అయితే కనుక 100% అది ఓపెన్ ప్లాట్ మీదే పెట్టాలి. అండ్ 2026లో రేట్లు కనుక చూసుకున్నట్లయితే కంపెనీలకి కింద ల్యాండ్ కాస్టే చాలా ఎక్కువ పడుతుంది. లైక్ రీసెంట్ ఆక్షన్స్లో చూస్తే 150 crores 177 crores అవడంతో కంపల్సరీ ప్లాట్ మీద రేట్ ఎక్కువైంది కాబట్టి ఫ్లాట్ మీద కూడా రేట్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంత పెట్టి ఫ్లాట్ కొనే కంటే కూడా నా ఒపీనియన్ ఏంటంటే, మీరు ఫ్లాట్ కొనేది మీరు ఉండడానికైతే ఓకే, కానీ రెంటల్ ఇన్కమ్ గురించి చూసే వాళ్ళైతే 100% డోంట్ గో ఫర్ ఫ్లాట్. ప్లాట్ కొనుక్కోండి, అదేంటంటే ఒక 5 years నుంచి 10 years మీరు దాని పక్కన పెట్టి ఉంచితే కనుక 100% ఇది ఇచ్చే అప్రిషియేషన్ నో డౌట్ ఫ్లాట్ అయితే ఇవ్వలేదు. సో కాబట్టి ఎవరైనా నన్ను అడిగితే ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ప్లాట్ ఇన్వెస్ట్మెంట్